అందరికీ నమస్తే అండి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా చాలా బాధపడ్డారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోతున్నామనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపించింది. కానీ దశాబ్ద కాలంగా మనం కలలు కంటున్న విధంగా అభివృద్ధి జరిగిందా అంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. తొలి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్ది గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావచ్చు అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే దిశగా అనేక ఆలోచనలు చేశారు. కానీ అవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా మారే నాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంతా చూశారు. 2024లో ఇంత విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కరైనా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? పారిశ్రామిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎందుకు చూడాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడి వేధించాయి. కానీ నారా లోకేష్ గారు చూపించిన చొరవ అనేది ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చబోతోంది. ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామంలో ఉన్నామంటే మన వెనుక ఉన్నటువంటి కొండ, ఈ కొండ కింద ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా అత్యద్భుతంగా విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశను మార్చబోతోంది. వైజాగ్లో చిట్ట చివరి అక్షరం జీ ఏదైతే ఉందో, జీ నుంచి గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. గూగుల్ సంస్థ రాకతో విశాఖ నగరానికి ఎక్కడ లేని ఆకర్షణ క్రియేట్ అయింది. ప్రధానంగా టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా ఇలాంటి అనేక సంస్థలు విశాఖకు క్యూ కట్టాయి. గూగుల్ వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా అత్యద్భుతంగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి తర్లువాడ గ్రామంలో 200కు పైగా ఎకరాలను కేటాయించారు. ఇక అడవివారం సమీపంలోని మొడసర్లోవ దగ్గర చూసినట్లయితే 160 ఎకరాలు కేటాయించారు. అక్కడ గూగుల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వస్తుంది. మరోవైపు రాంబిల్లిలో 100కు పైగా ఎకరాలు కేటాయింపు చేస్తున్నారు. ఇంటికో జాబు, మన పిల్లలు కూడా చదువుకొని ఉన్నారు కాబట్టి మాకు ఒక జీవనోపాధి అందుతుందనే ఉద్దేశం మీద రైతులందరినీ అంగీకరిస్తూ మా భూములు ఇవ్వడం జరిగిందండి. అంటే భవిష్యత్తు అంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో అక్కడున్న స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కానీ ఎన్నైతే చేశారో, అలాగే మా తర్లువాడ కూడా ఈ గూగుల్ కంపెనీ రావడం వల్ల ఎంతోమందికి పేద ప్రజలందరికీ జీవనోపాధి కలుస్తుంది. కాకపోతే ఇలాంటి కంపెనీలు రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అందరూ కూడా జీవనోపాధి అనేది జరుగుతుంది. ఎవరు కూడా నిరుద్యోగం లేకుండా అందరికి ఉద్యోగాలు వచ్చి కనిపిస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉండాలనిపిస్తుంది. ఈ మొత్తంగా మనం చూసినట్లయితే గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు అండర్ సీ కేబులింగ్ అనేది కూడా చాలా ప్రధానంగా నిలవబోతోంది. ఏదేమైనా ఖచ్చితంగా విశాఖ నగరానికి గూగుల్ అనేది అత్యద్భుతమైన అసెట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక కీ మైల్ స్టోన్గా నిలవబోతోంది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి, 1 గిగావాట్ డేటా సెంటర్, విశాఖ నగరాన్ని డేటా హబ్గా మార్చాలనేటువంటి లక్ష్యాలు ఇవన్నీ సమూలంగా సమున్నతంగా విశాఖ నగరం మీద, విశాఖ నగర అభివృద్ధి మీద దశాబ్దాలుగా ఉన్న అంచనాలన్నిటినీ వాస్తవిక రూపంలోకి తీసుకురానున్నాయి. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తరువాత నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా డేటా సెంటర్ పనులు అనేవి వేగవంతంగా ముందుకు సాగుతాయి. ఈ పరిణామాలన్నీ ముఖ్యంగా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించబోతున్నాయి. ఒక్క గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000కు పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉజ్వలమైన భవిష్యత్తునైతే చూపిస్తాయనే ధీమానం కలిగిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.